ఇదనమాట మనకైతే ఈ మ్యాచ్ అయితే బూయా కొట్టడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేద్దాం. మ్యాచ్ అన్ని ప్రయత్నాలు చేసేది. ఈ టీమ్మేట్లు ఉన్నారు కానీ స్ట్రేంజర్స్ అనమాట, అంటే మనకు తెలియని వాళ్ళతో ఆడుతున్నాను. చూద్దాం బూయా కొట్టగలమా కొట్టలేమా. అయితే చెప్పాలంటే టాప్లో అయితే మనమే ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఉండగలనా ఉండలేనా అప్పుడు వాడు ఎవరో అనుకుంటుండ్రు, మధ్యలో చేయి పెడదాం. ఎప్పటికైనా కానీ మనకి కిల్స్ రావాలనుకుంటే ఒకే సింపుల్ ట్రిక్. ఎవరైనా గొడవ సింపుల్గా కొంచెం డ్యామేజ్ చేస్తే ఈజీగా మనకి కిల్కి రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఈ నెట్లు కనిపిస్తాను అనమాట. అట్లా కొంచెం ప్రాణం లోడేస్తున్నాడు. సో మరి లేట్ లేకుండా అయితే నా ఓడి వచ్చేసింది. టీమ్మేట్లు ఎటువంటి వాళ్ళు టీమ్మేట్లు ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే మనం చూద్దాం. సో మనకి ఇంకా చాలా మంది ఉన్నారు వరకు చూసేద్దాం. ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం. సో మన టీమ్మేట్ నెంబర్ 2 అయితే వచ్చేసింది. సారీ నెంబర్ 2 నేను, నెంబర్ 1 అయితే ఇప్పుడు మన పక్కనే ఉండి గేమ్ ఆడుతున్నాడు. చూద్దాం వీళ్ళు ఎంత బాగా గేమ్ ఆడతారు. ఏం బ్రో అయితే ఏముందిలే, గంజాతో కొడతావా లేక ఈరోజు అన్న కొట్టవా? 9 కిలోలు కొడతాం. 9 కిలోలు. సరే మన ఇద్దరు ఛాలెంజ్, ఎవరు 8 కిలోలు కొడతారు. ఓకే సరే ఎంత దూరం ఉన్నా ఉండి ఏమన్నా చేసుకో, లాస్ట్ స్టాప్ రావాలి మన ఇద్దరం ఇప్పుడు. ఓకే దానికంటే ముందు ఒక ఛాలెంజ్ ఇంకోటి. ఓకే నీకు యాక్సెప్టేనా? ఓకే డన్. అదేంటంటే ఎవరికి ఎన్నిసార్లు రివైవ్ చేస్తారు ఉందా లేదా? ఓకే నీకు ఛాలెంజ్ యాక్సెప్టేనా? ఛాలెంజ్ ఓకే నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోతావు, నేను ఎన్నిసార్లు చచ్చిపోతావు, అది కూడా కౌంట్ అవుద్ది. ఇంకొకటి మనం ఎన్ని కిల్స్ చేస్తున్నామని అది కూడా కౌంట్ అవుద్ది. ఓకే అని కాదు, గమ్మున గేమ్ ఆడు చల్లంగా. ఎవరు టాప్ వస్తారు చూద్దాం. అమ్ముంటే నీకు కిల్లు చేస్తే నీకు ఏదో ఒకటి ఇస్తా. ఓకే ఏం గిఫ్ట్ పెడతావా? ఇక నీకేం కావాలా? పెద్ద వేయడేమని అటువంటివి కాదు, రిమోట్లో ఏం పెట్టాలా. ఒక 500 సరే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తా. ఓకే అప్పుడే హెల్ప్. సో మేమైతే ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ ఇంకోటి ఏంటంటే ఏంటది రివైవ్, ఎవరికి ఎక్కువ సార్లు రివైవ్ ఇస్తాం అనేది కూడా మనం చూస్తాం. ప్రస్తుతానికి అయితే ఇద్దరము పర్లేదు. చూద్దాం నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 4 రివైవ్ అంటా ఉండు. నేనే ఇవాళ తప్పదనుకో, అది తర్వాత విషయం. ఇక్కడ ఒక్కడు కూడా ఎనిమిది లేడు. ఏం మాట్లాడడం లేదా? గేమ్ ఆడు నాతో ఏం పని అంట చూడు. అప్పుడు నా ఫోకస్ అంతా గేమ్ మీద. ఓరే గేమ్ మీద కాదు, ఎనిమిది మీద పెట్టు. అది తెలీదు యాదవాకి. గేమ్ మీద ఉందట, 8 మీద పెట్టాలి కదా. ఏం అంత కనపడలేదు, దాని దూరంలో ఉండవు. నేను చూడు సోలోగా తిరుగుతుండా స్క్వాడ్తో. నేను సోలోగానే జరుగుతున్నా, స్క్వాడ్ నా దగ్గరికి వచ్చింది. అట్టంట పడింది చూడు అడవుడు 3వ పర్లేదు ఇంకా నేను పడలేదు కదా. సరే లేదు, సింహం సింగిల్గా తిరుగుతాను, దానికి నిదర్శనం. ఇప్పుడు కానీ టాప్లో కానీ వచ్చినాడంటే ఫుల్ కొంచెం వస్తుంది. అవునా కదా? ఎందుకంటే సింగిల్లో ఉన్నా. చూద్దాం. సరే ప్రస్తుతానికి అయితే కిల్స్ ఒకటే ఉంది. ముందు ఎనిమిది దగ్గర పోవటం అమ్మా, ప్రతి దానికి సమయం సందర్భం అంటూ ఉంటుంది. ప్రో ప్లేయర్ ఎప్పుడైనా కానీ లూట్ లేకుండా ఎక్కడికి పోదు, ఫస్ట్ లూట్ చేసుకుంటాడు. ఓకే దూరం దిగుతాడు, లూట్ చేసుకుంటాడు, ఇంకా రష్ చేస్తాడు. నాలాగా మీలాగా మధ్యలో దిగి లూట్ లేకుండా ఎలిమిలు ఆడ కాలసుకుంటూ పోయి కాల్చి చచ్చిపోయి అదంతా మనకు తెలియదు. లూట్ చేసుకున్నామా, పర్ఫెక్ట్ లూట్ ఉందా, అనిపోయినమా, రష్ చేసినమా, చచ్చినమా, చావా బతుకా. ఓకే ఇద్దరు మళ్ళా వీళ్ళకిద్దరు నేను రివైవ్ ఇలాగ వస్తుండా. నువ్వు పడతావు, ఆగు, క్యాంపింగ్ చేసి నువ్వులే. నేను నీ దగ్గర లేను కదా. ఎన్నిసార్లు రివైవ్ ఇచ్చినావో లెక్క. 2 సార్లు రివైవ్ ఇచ్చిన. ఫస్ట్ నెంబర్ 4కి ఇది, సెకండ్ టైం నెంబర్ 3కి వచ్చాయి. కౌంట్ లేదు, గేమ్స్ లేదు, వేసుకుంటా ఉండడమే. వేసుకుంటా అది కదరు
ఇది ఇది ఓకే ఏం లేదు. అంటే అంటే చాలా దూరం పోయినావు. మనకి పేరఫల్ పని దొరికితే బాగుంటుంది, దానికోసం ఎదుగుతా. పేరఫల్ పని ఉంటే మార్క్ చెయ్యి. ఓకే అయినా కూడా నువ్వు నా దగ్గరికి రాలేవు కదా. ఓసారి లాంగ్ ఎంత దూరం అసలు ఎనిమిది పోతుండు. ఏం చేస్తా పడమా వద్దా? పెట్టు కార్లు పెట్టు. వాడు పక్కన ఇంత దూరం ఉంటుంది. ఊరి 65, 54, 104 200 దాటిందిరా. 200 దాటింది. 8 కార్లు తెచ్చుకుంది పెట్టుకుంటారు. అది తెలుసు. అవును అయ్యుండలా. ఫేక్ డ్యామేజ్ కూడా ఉందమ్మా ఈ మధ్య. మన క్లాసిక్ కార్లో తీసుకోలేదు. 9,000 ఫస్ట్ రౌండ్లోనే. 9,000 వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. వీడియో తీసి పెడదాం అనుకున్నా. అదే క్లాసిక్ కార్ అంకేత 9,000 వచ్చినాయి పాయింట్స్. నువ్వు కూడా తీసుకో ఆ రోజు. అదే ఫస్ట్ క్లిక్ నాకే జరిగింది. సరేలే. తర్వాత నెంబర్ 4 3 కిలోలు కొట్టినప్పుడే. నమ్మలేదు కదా. 99 వచ్చిండు. పర్వాలేదు, నువ్వు కూడా పడతావు చూసుకున్నా. నాదెద్దు ఎందుకు అది నీ టాస్కింది. ఎవరిన్ని సార్లు పడతారు, స్కిల్స్ ఎవరికి ఉంటాయి అనేది. ఒకసారి పడ్డావు నువ్వు, ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు 20 ఎవరికి ఇచ్చాడా నాకు తెలియదు. అది నీ తప్పు. అది ఒకవేళ నేను 20 ఇచ్చే పని అయితే అది పోతా. ఎవరి పేరు లిస్టులో ఉంటారో వాడికే ఇస్తా. ఓకే అది న్యాయం. అరవకు ఇస్తా కదా దాతరం దానికి. లేకపోతే మా నోటి వస్తుంది. నువ్వు 2 లాక్ నోటి వస్తుంది. హెల్ప్ అంట హెల్ప్. దగ్గర కాయిన్లు ఉండి తెలియదు కదా ఎవరి దగ్గర. ఏమో దాచి తీసుకుంటాను. దగ్గర కాయిన్ లేవు. సరేలే నేను ఇస్తాలే. అంతకంటే ఎందుకు ఆగరాదా. పేరాఫల్ మార్పు చేయలేదు కానీ నేను ఇచ్చాను. నీ దగ్గరికి పంపించిన ట్రాన్స్ఫర్ గడిగినా పంపించింది. యూనిక్ రైటింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి బ్రో. కొత్తదా ఎక్కువ బాగుంది. నీ పేరే వచ్చింది. థ్యాంక్ యూ. జాగ్రత్త ఆడు. టాస్క్ గుర్తుంది కదా. మర్చిపోయినా నేను ఓడిపోతా అని చెప్పిన. నువ్వు ఓడిపోతే ఏమి ఇస్తావు అని చెప్పలేదా. ఏం కావాలి చెప్పలేదు. అట నువ్వేమేయగలవు. ఒక వీక్లీకి సమ్ అమౌంట్ చాలు. ఓకే వీక్లీ 160 రూపాయలు కదా. అది కొంచెం అమౌంట్ ఎగేస్తే చాలు. ఓకే డీల్ డీల్. ఓకే ఓకే రెడీగా ఉంది. డీల్. 8 మ్యాప్ 8 ఉంటుంది కదా. ఇది రట్ట కొడతానా అంతే రే. కిల్లు దగ్గర నడుగుతాను. ఫుల్ డ్యామేజ్ సార్. అవన్నీ వస్తాయి. నేను చెప్పిన ఓరే అంతే మామా చెప్పు కొట్టుకుంటుంది. అదే ఉండు వద్దులే నేనే కొడతాను. కొట్టగా ఈరోజు చూసేవారంట. ఫస్ట్ నేను కొట్టుంటాను. చూసింది కూడా నేనే. చూసేవారంట. పక్కెళ్ళి ఆడుకోమ్మా చిన్న. పక్కిళ్ళు ఆడుకుంటా నేను ఏం చెప్తాను. నేను కొట్టేస్తాను. లూట్ కాడికి సరే జాగ్రత్త అండి అయితే. వదల బొమ్మాలి వదల. వెంటాడి వేటాడి చంపేస్తా. ఓకే 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 నో 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 మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ అవుతుంది. కొడుతున్నా కొట్టలేదు. నన్ను రాదు మీద అక్కడ చిన్న నాకు అర్థం. హెడ్ చూసినా బాడీ హెడ్ 71 పడింది. వచ్చింది బాడీ అని. ఫస్ట్ హెడ్ తగిలింది, బాడీ తగిలింది. 71 ప్రామిస్ 71 పడింది. నేను చూడలేదు కదా. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మాలి. సరేలే హెడ్ అని పర్లా. తప్పు నాదే. ఏం చేద్దాం. గో పోతానే ఉంటా. నేను ఆగల. రేంజర్ని పెట్టుకుంటే కదా తలనొచ్చి. 9 పాయింట్లు ఉంటాయి. పోయి రష్ చేసి ఆడు. చచ్చిపో. 20 ఇస్తా. అంత పని వద్దంట. నువ్వే రష్ ఆడు 20 వస్తాను. ఫస్ట్ అది బా 20 పాయింట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇప్పుడు 2 చంపాలి పోయి. అటు సైడ్ తిరుక్కుంటాను నువ్వు ఫస్ట్.
ఇంటికి నేను కొడతాను నువ్వు కొడతావు. ఓకే వరకు ఎవరు కొట్టచ్చు పై నుంచి ఇప్పుడే ల్యాండ్. అవన్నీ వచ్చి మనకి కిందకి ల్యాండ్ అయినా కాదు 8 పెట్టి కొడతాను మీరు అనుకుంటున్నావు కాదు నరుకురా స్పాట్ నా దగ్గర ఇంటికి వచ్చినా ఇస్తాను నేను దగ్గర త్వరగా కోసం బుల్లెట్ కొట్టి డ్యామేజ్ కొడదాం అనుకున్నా అక్కడి నుంచి కొత్త బట్ట 3 బుల్లెట్లు అయిపోయింది. సరేలే నమ్మిన చూడు ఎస్కేస్ సమానంగా చూసినావు ఎవరు చిన్న ఒకడు అక్కడనే కాదు. సరేలే ఇప్పుడు ఒక డౌన్ చేసినా లేదా అది నేను అడిగింది. 4 కొట్టి నువ్వు ఓవర్ వచ్చింది చెప్ప నేను 7 మందిని కొట్టేసాను. నువ్వు ఎన్నన్నా చెప్ప 8 కూడా కొట్టబోతున్నా నాకు ఇప్పుడు పడుతుంది నీకు ఎన్ని డౌన్ చేసినా చూపిస్తుంది పచ్చిపోయి నీకు తెలియదు కదా నువ్వు కదా నేను అది ఎట్లా తెలియదు ఇప్పుడు నేను ఒక డౌన్ చేస్తాం కానీ ఫీల్ చేస్తాం కానీ నీ మీద పడుతుంది చూడు కావాలా ఎనిమిది మామ గంట డౌన్ అయింది కదా చూడు తీసిన 8 గంటల 9 కొట్టబోతుందా అది మీకు తెలియదు 9 కొట్టబోతున్నా 9 వైపు 9 గిరీలమ్మా. ఓకే థ్యాంక్ యూ అట్లా అనుకుంటా ఉన్నా సరే రెడీగా ఉండి అయితే మ్యాచ్ పూజ ఎన్ని పడ్డవా ఎన్ని పడి పూజ పడద్దు కాదు ఆడేది నువ్వు కాదు నేను ఇది 10 మంది వస్తాను వచ్చే చచ్చిపోయేది తెలియదు కవర్ పై ఆడుకోవాలి ఎప్పుడైనా 20 నేను కవర్ పై రాడు కవర్ పై లాక్ అయితే ఎట్లా కవర్ పై సారీ నేను ఆడతా అని చెప్తున్నాలే చూడు పేషెన్స్ అని మనకి చాలా అవసరం. పేషెంట్ అవి చెప్తేలా నువ్వు డ్రైవ్ చేస్తాడు చూడు ఇప్పుడు చూడు అట్లా తప్పించుకున్నాడు మనం ఏం చేయలేం. లాస్ట్ 10 నెలలు ఒకటి వస్తా 1 చంపేస్తా చూడు ఫుల్ డ్యామేజ్ అయింది. ఎంత వద్దు 10 బుల్లెట్లు ఏంద్రోడు ఎంత పెట్టిన 143 కరెక్ట్ వెళ్ళదు ఈజీ పోయా పాయింట్స్ ఎన్నుకుంటారు తీసుకుని అలా నా పక్కన దిగింది కూడా 3 నా ప్రాణాలు తీసేస్తున్నాడు కూడా ఒక ఇద్దరే ఉంటారు. ఇది మోసం మాట నాకు రివైవ్ వీలా నువ్వు నేను అన్ని ఎక్కడ టైం ఉంటే ఇస్తాడు లేదమ్మా అది నువ్వేంది అడుక్కోకూడదు మళ్ళీ ఇది మోసమా కాదా అడుక్కోకూడదు రివైవ్ ఇచ్చేయాలా అడుక్కోకూడదు ఎందుకు అమ్మతామరా అంతేనా 14 కిలోలు ఓడిపోయినావు నువ్వు రివ్యూ ఇవ్వకపోతే మోసం. అవును రివ్యూ కోసమే పోయినా వాటికి